ఈరోజు మంచి మాట ఏంటంటే, చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ వెనక్కి తిరిగి రావండి. అది బంధాన్ని వదులుకోవాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేయచ్చు, ఎంతటైనా చేయొచ్చు. అదే నోరు కూడా ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుని నోటుకి ఎంత వస్తే అంత మాట మాట్లాడితే వెళ్ళిపోయిన బంధం కానీ వదిలిన మాట కానీ వెనక్కి అస్సలు రావు. అందుకని ఎవరితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో ప్రవర్తించేప్పుడు, బంధాన్ని వదులుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? బంధం వదిలేసిన తర్వాత మనం అన్న మాటలే వాళ్ళకి గుర్తుకొస్తాయి. మీరు కడుపు నిండా ఎవరు పెట్టింది గుర్తుపెట్టుకోరండి, అన్న మాటే ప్రతి ఒక్కడికి గుర్తుంటుంది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే, బాధల్లో ఉండి ఏదన్నా డబ్బు ఇబ్బంది అయ్యి మన గుమ్మంలోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి ఎంతో అంతో మీకు చేతనైంది ఇచ్చేసి సైలెంట్గా పంపించాలి. కానీ మీ నాన్న అట్లాంటి వాడిరా, మీ అమ్మ ఇలాంటిదిరా, మీ అన్నయ్య చేతగాని వాడిరా, నువ్వు చదువుకుని ఉంటే పోయేదిరా, మీ అక్కకి ఇప్పుడు అంత గొప్ప సంబంధం చేయకపోతే ఏమైందిరా, మీ చెల్లెలకి చదివించకపోతే ఏమైందిరా, ఇలాంటి మాటలు అనకుండా గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే సాత్వికంగా మనిషిగా మంచిగా ఆలోచిస్తే రేపన్న రోజు మీ కష్టాల్లో ఇదే మీకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? వాళ్ళు కూడా ఆ కష్టాల్లో బలానా వాళ్ళు ఆదుకున్నారు అని జీవితాంతం వాళ్ళు చనిపోయేదా గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని మీరు అన్నమాట బాణంలో గుచ్చుకుని వాళ్ళు ఎంతో పై స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు హేళన చేసింది, మీరు కించపరిచిన మాట అనుక్షణం గుర్తు తెచ్చుకుని పైకి ఎదుగుతూనే ఉంటాడు ఆ మనిషి. అది ఆలోచించండి అనే ముందు. ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఇస్తే ఇచ్చామని చెప్పాలి, ఉంటే ఉన్నాయని చెప్పాలి. అంతేగాని గుమ్మంలోకి వచ్చిన మనిషిని కించపరిచి మాత్రం ఎప్పుడు పంపించమాకండి దయచేసి. వినాలని కాదు, వింటే బాగుంటుందని. మీరేమంటారు?